ఎక్సర్సైజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా పరిగెత్తుకుని వెళ్ళి వే ప్రోటీన్ తాగాలి. తాగితేనే మసిల్కి రికవరీ ఉంటుంది, మసిల్ గ్రోత్ అనేది ఉంటుంది అనేది ఒక మిస్కన్సెప్షన్. ఎందుకంటారా? మీరు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ తర్వాత అయినా వే ప్రోటీన్ తాగినా సరే మీకు కావాల్సిన దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి 100% ఫుల్ఫిల్ అవుతాయి. అలా అవ్వాలి అంటే మాత్రం మీరు నైట్రోజన్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే నైట్రోజన్ బ్యాలెన్స్ అంటే మీ ఫుడ్ ఇంటేక్ ప్రతి మీల్ ఫ్రీక్వెన్సీలో అట్లీస్ట్ 0.8 నుంచి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ యువర్ బాడీ వెయిట్ ఉండేటట్టు కనుక మీ మీల్ ఫ్రీక్వెన్సీని డిజైన్ చేసుకుంటే అనబాలిక్ విండో అనేది క్లోజ్ అవ్వడం అలాంటిది ఏమీ ఉండదు. అలా కాకుండా ఎవరేదో చెప్తూ ఉంటారు ఎక్సర్సైజ్ అవ్వగానే ఇమీడియట్గా తాగాలి లేకపోతే అనబాలిక్ విండో క్లోజ్ అయిపోతుంది. ఇలా అనబాలిక్ విండో అలాంటిది ఏమి ఉండదు. కానీ మీరు ఎండ్ ఆఫ్ ద డే ఓవరాల్ డేలో మీరు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేశారు అనేదే ఇక్కడ మ్యాటర్. అలాగే సెకండ్ మిస్కన్సెప్షన్ వచ్చి వే ప్రోటీన్స్ కానీ అమినో యాసిడ్స్ కానీ వాడితే వెయిట్ ఎక్కువ పెరుగుతారు, బల్జ్ అవుతారు, లేకపోతే వాటర్ రిటెన్షన్ అవుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమందికి ఏమో ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడడం వల్ల పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందని అనుకుంటూ ఉంటారు. సో అది కూడా తప్పే. మీరు వే ప్రోటీన్ అనేది మసిల్ రికవరీ ఏజెంట్ అంతే. అది మిల్క్ డెరివేటివ్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకున్న అంటే కొలాజిన్ కానీ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటే మీ స్కిన్ అనేది ఇంకా బ్రైటర్గా అవుతుంది. స్కిన్ అనేది ఇంకా చూడడానికి చాలా విజిబుల్గా ఉంటుంది, చాలా యూత్ఫుల్ లుక్లో ఉంటారు మీరు. మీ హెయిర్ కానీ మీ నెయిల్స్ కానీ సో మీ ఫంక్షనాలిటీ కానీ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అన్లెస్ మీ స్కిన్ కేర్ సరిగా ఫాలో అవ్వకుండా అలాగే మీరు ప్రాపర్ గుడ్ న్యూట్రియంట్ ఫుడ్స్ని మీరు తీసుకోకుండా ఉంటే మాత్రం ఏదైనా ఇష్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అదర్ దాన్ దట్ మీరు స్కిన్ కేర్ ప్రాపర్గా ఫాలో అవుతూ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ని కన్జ్యూమ్ చేస్తూ వెజిటబుల్స్ని అలాగే ఫైబర్ ఫుడ్స్ని దీంతో పాటు మ్యాక్రోస్ని మైక్రోస్ని క్లియర్గా మీరు కాంబినేషన్లో కనుక మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే వే ప్రోటీన్ అనేది ఓన్లీ మెన్నే తీసుకోవాలి, ఫీమేల్ ఎవ్వరూ కూడా వే ప్రోటీన్ వాడకూడదు అనుకుంటూ ఉంటారు. విమెన్ కూడా తీసుకోవచ్చు. సప్లిమెంట్కి మెడిసిన్కి జెండర్ అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫీవర్ వచ్చినా నేను డోలో వేసుకుంటే ఒక లేడీకి ఫీవర్ వచ్చినా డోలో వేసుకోవాల్సిందే. వాళ్ళకంటూ సపరేట్ మెడిసిన్స్ ఏమి ఉండవు కదా. కాబట్టి మీ మసిల్ రికవరీ అవ్వాలి అంటే మీ మసిల్ రికవరీతో పాటు స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలన్నా మీ కార్టిజోల్ లెవెల్స్ని తగ్గించుకోవాలన్నా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది మ్యాండేటరీ. ఆ ప్రోటీన్ ఫుడ్ అనేది మీరు ఫుడ్ నుంచి తీసుకుంటారా, ఆ సోర్స్ లేదంటే కనుక మీరు వెజిటేరియన్ నుంచి తీసుకుంటారా, నాన్ వెజ్ నుంచి తీసుకుంటారా, మీట్ నుంచి తీసుకుంటారా, వే ప్రోటీన్ తీసుకుంటారా అనేది మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. వే ప్రోటీన్ తీసుకున్నందు మాత్రాన ఫీమేల్ అనేవాళ్ళు ఒక మెన్ లాగా ఫుల్ హల్క్ లాగా ఏమవరు. మసిల్ రికవరీ అవుతుంది అంతే. డ్యామేజ్ అయిన మసిల్స్ రికవరీ అవుతుంది, బ్రేక్ డౌన్ అయిన మసిల్స్కి రికవరీ అవుతుంది. దట్స్ ఇట్. అంతేగాని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక మగవాళ్ళలాగా బల్క్ అయిపోవడం అనేది జరిగే పని కాదు. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇలాంటి టాపిక్స్ చాలా వరకు చెప్పాను. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. సీ యూ సూన్.